ఈ గుడిలో కొన్ని వేల ఆత్మలు ఉంటాయంట. ఇండియాలో మీరు వెళ్ళడానికి భయపడాల్సిన టెంపుల్స్ లో ఇదొకటి. ఈ ఒక్క టెంపుల్లో లెక్క పెట్టలేనని ఆత్మలు విడుదల కోసం వెయిట్ చేస్తూ ఉంటాయంట. అంతేకాదు, ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్తే ఎయిదర్ మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వుద్ది, లేదు అంటే అంతకన్నా పెద్ద దెయ్యం ప్రాబ్లం మీ వెంట పడుద్దంట. అండ్ నాకు తెలిసి ఈ టెంపుల్ గురించి ఒక్కసారైనా మీరు కనీసం నేమ్ అయినా విని ఉంటారు. అదే ఇండియాలో ఎక్సోర్సిజం క్యాపిటల్ గా చెప్పే రాజస్థాన్స్ మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్ మెహందీపూర్ బాలాజీ టెంపుల్. ఒకవేళ మీరు ఈ గుడికి వెళ్ళాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. మీకు నిజంగా ప్రాబ్లం ఉండి వెళ్తున్నారా, లేకపోతే జస్ట్ క్యాజువల్ గా వెళ్తున్నారు అని. అండ్ వెళ్లే ముందు మరీ జాగ్రత్తగా అక్కడ పాటించాల్సినవి కూడా తెలుసుకుని వెళ్ళండి. ఎందుకంటే యాక్చువల్లీ ఈ టెంపుల్ గురించి నేను కూడా చాలా విన్నా. కానీ ఓకే, మేబీ అక్కడ దెయ్యాల్ని వదిలిస్తారు కదా, సో జనం అంతా కూడా భయపడుతూ ఉంటారేమో, అందుకే ఈ ఆచారాలు కూడా భయపడుతూ ఫాలో అవుతారేమో అనుకున్నా. అండ్ దానికి తోడు ఇప్పటి వరకు ఇలా ఫాలో అవ్వకపోతే డేంజర్ లోకి వెళ్ళిన వాళ్ళ గురించి ఎక్కడా కూడా అఫీషియల్ గా వినలేదు కదా అనుకున్నా. అయితే ఎగ్జాక్ట్ గా 3 months బ్యాక్ డెహ్రాడూన్ నుండి ఒక ఫ్యామిలీ గుడికి వచ్చి మార్నింగ్ దర్శనం చేసుకుని చాలా నార్మల్ గా ఆ రోజు మార్నింగ్ 8 AM కి దగ్గరలో ఉన్న ఒక ధర్మశాలలో రూమ్ లోకి వెళ్ళి నైట్ అయ్యేటప్పటికి క్లోజ్ చేసిన డోర్స్ అలానే ఉన్నాయి. వాటిని బలవంతంగా ఓపెన్ చేసి చూస్తే లోపల మొత్తం 4 కూడా చనిపోయి పడి ఉన్నారు. ఒక్కరి ఒంటి మీద కూడా ఎలాంటి స్ట్రగుల్ జరిగినట్టు కానీ చిన్న మార్క్ కూడా లేదు. అండ్ వాళ్ళు అక్కడికి వచ్చి చనిపోవాలి అనుకున్నా కానీ దానికి కూడా ఎలాంటి విషం కానీ ఆర్ ఇంకేదైనా ఆధారాలు కానీ దొరకలేదు. అప్పుడు అనిపించింది, ఏంటి నిజంగా ఇంత డేంజరస్ అండ్ పవర్ఫుల్ టెంపులా అని. యూజువల్ గా బాలాజీ అని మనం వెంకటేశ్వర స్వామిని పిలుచుకుంటూ ఉంటాం. అయితే ఈ టెంపుల్లో మాత్రం బాలాజీ అంటే లార్డ్ హనుమ. వాళ్ళ లోకల్లో హనుమాన్ని యంగ్ ఫామ్ లో కొలుచుకునేప్పుడు బాలాజీ అని పిలుస్తారు. అయితే ఈ గుడి లోపలికి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చే వరకు మనసులో కానీ బయటకు కానీ చెప్తూనే ఉండే ఒకే ఒక్క మాట, భూత్ పిశాచ్ నికట నహి ఆవే, మహావీర్ జబ్ నాము సునావే. హనుమాన్ చాలీసాలోని ఈ ఫేమస్ లైన్ ఈ గుడికి యాప్ట్ గా ఉంటది. అండ్ వీళ్ళు అందరూ కూడా ఇది చెప్పడానికి రీజన్, ఆ గుడి లోపల తిరుగుతూ ఉన్న కొన్ని వేల ఆత్మలు వాళ్ళ జోలికి రాకుండా హనుమంతుడు కాపాడుతాడు అని. అండ్ నిజంగానే ఈ గుడిలో ప్రతి రోజు కూడా చాలా మంది దెయ్యాలు పట్టిన వాళ్ళని చైన్స్ తో కట్టేసి వాళ్ళని ఆ ఆత్మల నుండి విడిపిస్తూ ఉంటారు. అండ్ అలా విడిపించిన తర్వాత ఆ ఆత్మలు ఆ గుడి నుండి బయటికి వెళ్ళలేక అదే గుడి లోపల బందీలుగా ఉండిపోతాయంట. అండ్ అలా ఉండిపోయిన ఆత్మలు అక్కడికి వచ్చిన వాళ్ళని పట్టుకుని బయటికి వెళ్ళడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని ఈ గుడిలో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో అవుతారు. అసలు ఈ మెహందీపూర్ బాలాజీ టెంపుల్ హిస్టరీ ఏంటి? చాలా హనుమాన్ టెంపుల్స్ ఉండగా ఎందుకు ఇక్కడే పర్టికులర్ గా ఆత్మల్ని వదిలించడం ఫేమస్ అయింది? ఈ గుడిలో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? అక్కడ చనిపోయిన ఫ్యామిలీ ఎవరు? వాళ్ళు చనిపోవడానికి కారణం ఏమైనా తెలిసిందా? అండ్ ఈ గుడి చుట్టూ ఉన్న న్యూస్ లో నిజాలు ఎంత? ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హారర్ విషయాలు ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజుకి గ్రో అవుతున్నాం. చిన్నగా వేస్తున్న ఈ అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం, 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 10K రీచ్ అవుదాం. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. లాస్ట్ లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, సో మిస్ అవ్వకండి. అండ్ లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. ఈ ఫ్యామిలీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అండ్ వాళ్ళ చావుకి కారణం ఏంటి? వాళ్ళు ఈ గుడిలో ఫాలో అవ్వాల్సిన వాటిని దేన్నైనా ఫాలో అవ్వకపోవడం వల్ల వీళ్ళకి మరణం వచ్చి ఉంటుందా అని దాని గురించి తెలుసుకునే ముందు అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి అండ్ దీనికి దెయ్యాలు వదిలించడానికి అసలు సంబంధం ఏంటి, ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అని చూద్దాం. అండ్ ఈ గుడిలో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అని కూడా నేను ఒక్కొక్కటి చెప్తాను. రాజస్థాన్ సుమారు 1200 నుంచి 1600 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ ఉన్న ఏరియా ప్రతహారాస్ డైనాసిటీ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. అండ్ ఆ టైంలో ఏంటంటే ఇక్కడ విలేజ్ లేదు అసలు. ఇది ఒక అడవి ఏరియా, కొండల మధ్యలో ఉండే అడవి. బట్ దీని చుట్టుపక్కల మాత్రం విలేజెస్ ఉండేవి. అయితే ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో దెయ్యాల ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉండేవి. ఈవెన్ రాత్రి అయితే అసలు ఇంటి నుండి ఎవ్వరు కూడా అడుగు బయట పెట్టేవాళ్ళు కాదు. అండ్ అందులోనూ పర్టికులర్ గా ఆడవాళ్ళు అయితే మాత్రం ఈవినింగ్ 5 నుండే భయంతో ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కోసం అని
వాళ్ళు అప్పటికి చాలా సార్లు ట్రై చేస్తూ వచ్చారు, కానీ కొంచెం కూడా యూజ్ లేకుండా పోయింది. అండ్ ఈ ఆత్మలన్నీ కూడా ప్రేతరాజ్ అనే ఒక డిమానిక్ ఎంటిటీ కంట్రోల్లో ఉండేవి. అతను ఈ అడవిలో ఉంటూ ఆత్మల్ని పాలిస్తూ ఉండేవాడంట. అయితే ఈ చిన్న ప్లేస్ ని పరిపాలించే సామంతరాజు పేరు గోసాయిజీ మహారాజ్. ఇతను కూడా ఈ ప్రాబ్లం గురించి మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. రోజులు గడిచే కొద్దీ ప్రాబ్లం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అండ్ కొన్ని డేస్ కి డే టైంలో కూడా చెక్క కోసం గానీ ఫ్రూట్స్ కోసం గానీ అడవికి వెళ్లే వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోవడం ఆర్ పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేయడం లాంటివి చేసేవాళ్ళు. ఒక పక్కన వయసు అయిపోతుంది, ఇంకో పక్కన ఎన్ని దేవుళ్ళకి పూజలు చేసినా కానీ తన ప్రజలు పడే ఈ బాధని మాత్రం తగ్గించలేకపోయాడు అనే బాధ అతనిలో చాలా ఉండేది. అయితే ఒక రోజు నిద్రపోతున్న గోసాయిజీకి ఒక విచిత్రమైన కల వచ్చింది. అందులో గోసాయిజీ గారు ఆ రాత్రి టైంలో సోయ లేకుండా ఎవ్వరూ వెళ్ళని అడవి వైపు వెళ్తూ అందులో ఉన్న ఒక చిన్న కొండపైకి నడుస్తూనే ఉన్నారు. మొత్తం కూడా చీకటి, ఏమీ కనిపించట్లేదు, కానీ ఆయన మాత్రం నడుస్తూనే ఉన్నారు. ఫైనల్ గా ఒక ప్లేస్ కి వచ్చేసరికి ఆ ప్లేస్ లో ఉన్న యానిమల్స్ అండ్ పక్షులు అన్నీ కూడా అంత అర్ధరాత్రి టైంలో ఒక గుంపులా చేరి నిల్చుని ఆ గుంపు మధ్యలో ఉన్న దేన్నో చూస్తున్నాయి. వాటిని చూసిన గోసాయిజీ కూడా మధ్యలో ఏముంది అని చెప్పి వాటి పక్క నుండి నడుచుకుంటూ వెళ్లి చూస్తే అక్కడ హనుమంతుడు కూర్చుని ఉన్నారు, అది కూడా ఆయన ఉగ్ర రూపంలో. వెంటనే కాళ్ళ మీద పడిపోయిన గోసాయిజీ, స్వామి మాకిక్కడ ఈ దెయ్యాల ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది, మీరే కాపాడాలి అని చెప్పి ఏడుస్తుంటే హనుమంతుడు తను కూర్చుని ఉన్న రాయిని చూడమని చెప్తాడు. చూస్తే ఆ రాయి ఇంకెవరో కాదు, ప్రేతరాజ్. ఆల్రెడీ దేవతలు ఈ ప్రాబ్లం గురించి విని దీన్ని సాల్వ్ చేయడానికి అని చెప్పి హనుమంతుల వారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇక్కడికి రావడం అండ్ అలా వచ్చి ప్రేతరాజ్ని ఓడించడం కూడా అయిపోయింది. అయితే అప్పుడు ప్రేతరాజ్ ఆ రాయి నుండి మాట్లాడుతూ, స్వామి నేను ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని ఇలా చేయలేదు, మాకు కూడా బ్రతకడానికి చోటు కావాలి కదా, మా మీద దయుంచి మాకు ఉండడానికి ఒక ప్లేస్ ఇప్పించండి, నేను నా ఆత్మలన్నిటిని కూడా అక్కడే ఉండమని చెప్తాను. ఈ ఆత్మలన్నీ కూడా వాళ్ళ కర్మఫలాలు తీరకుండానే అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరిపైన మీ చూపు పడితే వాళ్ళు భస్మం అయిపోతారు, అప్పుడు వాళ్ళ ఆత్మకి ఇంకా ఎప్పటికీ మోక్షం రాదు, మా మీద జాలి చూపించండి అని బ్రతిమాలితే అప్పుడు గోసాయిజీ కూడా హనుమంతుణ్ణి, స్వామి మాకు దగ్గరగా ఉండండి, మమ్మల్ని కాపాడుతూ ఉండండి అని అడగడంతో ఇప్పుడు దీని మొత్తానికి సొల్యూషన్ గా హనుమంతుడు కూడా ఉండడానికి ఒప్పుకుంటాడు. అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఆ ఆత్మల్ని కంట్రోల్ చేయడానికి ప్రేతరాజు ఉన్నాడు అండ్ అతన్ని కంట్రోల్ చేయడానికి హనుమంతుడు ఉన్నాడు. కానీ ఆ ఆత్మలన్నీ ఆ ప్లేస్ నుండి బయటికి వెళ్ళనివ్వకుండా ఆపడానికి ఒక కాపరి కావాలి. దానికోసం దేవతలు రిక్వెస్ట్ చేస్తే అక్కడికి భైరవుడు వచ్చాడు. భైరవుడు శివుడి అంశ. ఇలా ఈ ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చారు అండ్ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ గుడి కావాలి. దాని గురించి డిస్కషన్ అవుతుండగానే సడన్ గా గోసాయిజీని ఎవరో వచ్చి నిద్రలేపుతారు అండ్ వెంటనే పరుగున రాత్రి కలలో కనిపించిన చోటికి వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే 3 ప్రతిమలు ఉన్నాయి. గోసాయిజీకి ఏం అర్థం కాలేదు, రాత్రి చూసింది కళ లేకపోతే నిజమా అని. ఏదైతే ఏంటి, హనుమంతుడే నేరుగా వచ్చి గుడి కట్టమన్నాడు అనుకుని గోసాయిజీ అదే ప్లేస్ లో గుడి కట్టించారు. తర్వాత దీని చుట్టూ ఒక ఊరు వచ్చింది అండ్ ఈ టెంపుల్ పేరు గోసాయి బాలాజీ టెంపుల్. తర్వాత ఊరు పేరు మెహందీపూర్ అవ్వడంతో ఇది మెహందీపూర్ బాలాజీ టెంపుల్ గా మనందరికీ తెలుసు. అయితే ఈ టెంపుల్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, మనం ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి హుండీలు ఉంటాయి, కానీ ఈ గుడిలో మాత్రం ఒక్క చోట కూడా హుండీ ఉండదు అండ్ ప్రసాదం కూడా ఈ గుడిలో ఇచ్చేది తినకూడదు. అండ్ ఈ గుడిలో దెయ్యాలను వదిలించే ప్రాసెస్ కూడా ఎలా అంటే ఒక పద్ధతిగా ఒక ప్రాసెస్ లా ఉంటది, అచ్చు కోర్టులో లాగానే. ఈ కోర్టులో జడ్జ్ హనుమంతుడు, ఇద్దరు లాయర్స్ భైరవ్జీ అండ్ ప్రేతరాజ్. ఎలానో చెప్తా. ఈ గుడిలో మొత్తం 3 రకాల రిచువల్స్ చేపించుకోవచ్చు. ఫస్ట్ది దుర్కష్ట. యూజువల్లీ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ముందు ఇదే చేస్తారు. ఇందులో ఏంటంటే ఫస్ట్ బయట షాప్స్ లో ఉండే దుర్కష్ట లడ్డూలను కొనుక్కోవాలి. వాళ్ళు 2 బాక్సుల్లో లడ్డూలు ఇస్తారు. ఇవి తినే లడ్డూలు కాదు. ఇందులో ఒక్కో బాక్స్ లో 6 వరకు లడ్డూలు ఉంటాయి. ఇవి బ్లాక్ కలర్ లో ఉంటాయి. వీటిని టెంపుల్ లోకి తీసుకెళ్లి ఫస్ట్ బాక్స్ లో ఉన్న లడ్డూలు అక్కడ మనకి దారిలో కనిపించే పూజారులకి ఇస్తూ ఉండాలి. వాళ్ళు వాళ్ళ చేతికి వచ్చినని తీసుకుని వాటిని పక్కనే ఉన్న మంటల్లో వేస్తారు. రెండో బాక్స్ లో ఉండే లడ్డూలు మనం ప్రేతరాజు దగ్గర అండ్ భైరవజీ దగ్గర 2 లడ్డూల్ని వాళ్ళ ముందున్న మంటల్లో వేసి ఫైనల్ గా మన దగ్గర ఎన్ని లడ్డూలు మిగిలితే అన్ని కూడా మన తల చుట్టూ దిష్టి తీసినట్టు తిప్పుకుని ముందుకు తిరిగి వెనక వైపు చూడకుండా మంటల్లో పడేసి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడిలో నుండి బయటికి వచ్చే వరకు కూడా వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదు. ఈవెన్ అక్కడ వెనక నుండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీకు ఇష్టమైన వాళ్ళు పిలుస్తున్నట్టు అనిపించినా కానీ గుడి నుండి బయటికి వచ్చే వరకు వెనక
వెనక్కి తిరగడానికి మాత్రం వీల్లేదు. ఎందుకు అంటే ఈ గుడిలో మొత్తం 4 ఛాంబర్స్ ఉంటాయి. ఫస్ట్ది హనుమాన్కి, సెకండ్ది భైరవజీకి, థర్డ్ అండ్ ఫోర్త్ది ప్రేతరాజ్కి. ఈ 3-4 ఛాంబర్స్ లో ప్రతిరోజు కూడా కొన్ని వందల మందికి దెయ్యాలను విడిపిస్తారు. ఇంగ్లీష్ లో దీన్నే ఎక్సార్సిజం అంటారు. ఇందులో మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ మనుషులు దెయ్యాలు పట్టి పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ట్రీట్ చేసే పూజారులు ఆ ఆత్మని బట్టి ఒక్కో దానికి ఒక్కో రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. కొన్ని మంత్రాలకి పోతే ఇంకొన్ని మాత్రం కట్టేసి కొట్టే వరకు కూడా పోవు. ఇలా చాలా ఉంటాయి. అయితే అలా విడిపించిన ఆత్మలు ఈ గుడి నుండి బయటికి వెళ్లకుండా భైరవ్జీ ఆపుతాడు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళేప్పుడు వెనక్కి తిరిగి చూశారు అంటే ఇదొక ఆత్మని మీరు రమ్మని పిలిచినట్టే అవుద్ది. ఆత్మ దాని అంతటా అది బయటికి వెళ్ళలేదు, కానీ ఒక మనిషిని పట్టుకుని బయటికి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే వెనక్కి తిరిగి చూడొద్దు అంటారు. అండ్ గుడిలో ఉన్నప్పుడు వేరే ఎవ్వరిని కూడా ముట్టుకోవద్దు అంటారు. అండ్ ఈవెన్ గుడి బయట కానీ గుడి లోపల కానీ కనీసం వాటర్ కూడా తాగకూడదు అని చెప్తారు. ఎందుకు అంటే మనం ఏమైనా తిన్నా ఆర్ తాగినా కానీ ఈ ఆత్మలు వాటికి అట్రాక్ట్ అయ్యి మనల్ని పట్టి పీడించే డేంజర్ ఉందంట. అందుకే ఇక్కడ ప్రసాదం కూడా ఉండదు. అయితే లోపలికి వెళ్లే వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ తోనే వెళ్తారు. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే ఒకరికి ఉన్న ప్రాబ్లం ని వేరే వాళ్ళకి అంటించి అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటారు. సో అందుకే ఎవరైనా ఏమైనా ఇచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అని చెప్తారు. అయితే ఈ దుర్కష్టతో ఒకవేళ అది చిన్న ఆత్మ అయితే ప్రాబ్లం ఇక్కడతో సాల్వ్ అయిపోతుంది. బట్ ఒకవేళ ఇది జరిగిన తర్వాత కూడా సాల్వ్ కాలేదు అంటే నెక్స్ట్ ప్రాసెస్ అర్జీ. ఇందులో ఏంటంటే కేజీంపావు లడ్డూలు, కేజీంపావు మినుములు అండ్ 4 కేజీ బియ్యం, వీటన్నిటినీ కూడా 2 మూటల్లో కట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి లోపల ఉన్న ప్రేతరాజ్కి 1 మూట అండ్ భైరవ్జీకి 1 మూట ఇచ్చుకుని ఒక లెటర్ పెట్టుకోవాలి. మాకు ఇలా ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి. దీని తర్వాత అది చూసి వాళ్ళ ప్రాబ్లం విన్న తర్వాత అప్పుడు అక్కడ జాయిన్ చేయించుకుంటారు. ఇది మోస్ట్లీ దెయ్యం పట్టింది అని కన్ఫర్మ్ అయిన వాళ్ళు చేస్తారు. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఆ ఆత్మని జస్ట్ బయటికి రప్పించాలా, లేదు అంటే అసలు ఈ భూమి మీదే లేకుండా చేయాలని చెప్పి ప్రేతరాజ్ అండ్ భైరవ్జీ హనుమంతుడు ముందు వాదించుకుంటూ ఉంటారంట. ప్రేతరాజ్ ఏమో ఆత్మకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత హనుమంతుడు డెసిషన్ తీసుకుని ఆ ఆత్మని బయటికి తీసేస్తే ఆ ఆత్మ ఆ గుడిలోనే ఉంటది. ఆర్ అసలు భూమి మీద ఇంకా ఉండడానికి ఛాన్స్ లేదు, ఈ ఆత్మ కాలం ముగిసింది అనుకుంటే హనుమంతుడి చూపు పడగానే ఆ ఆత్మ భస్మం అయిపోతుందంట. అందుకే ఈ వాదనలు అయ్యే వరకు ఈ దెయ్యం పట్టిన మనుషులు అక్కడే ఉంటారు. అండ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే సవమని అని ఇంకో రిచువల్లో మనకి తోచినంత ఫుడ్ ని దానం చేయొచ్చు. అండ్ ఇన్ని ఇయర్స్ లో కొన్ని వేలల్లో ఆత్మల్ని విడిపించారు కాబట్టి అందులో చాలా వరకు ఆత్మలు వాటి టైం అయ్యే వరకు ఇదే టెంపుల్లో వెయిట్ చేస్తూ ఉంటాయంట. సో అందుకే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడున్న లోకల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఇలాగే 2025 జాన్ 11న సురేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, అతని వైఫ్ దేవి, కొడుకు 33 ఇయర్స్ ఓల్డ్ నితిన్ అండ్ కూతురు 31 ఇయర్స్ ఓల్డ్ నీలం, వీళ్ళంతా కూడా డెహ్రాడూన్ నుండి స్టార్ట్ అయ్యారు. కరెక్ట్ గా జాన్ 12న ఇక్కడ టెంపుల్ కి దగ్గరలో ఉన్న రామకృష్ణ ధర్మశాల అనే లాడ్జ్ లో రూమ్ నెంబర్ 119లో చెక్ ఇన్ అయ్యారు. అండ్ వీళ్ళు జాన్ 13న ఏం చేశారు, ఎవరిని కలిశారు అని చెప్పి తెలియదు, కానీ ఎగ్జాక్ట్ గా 14th జాన్ నాడు ఎర్లీ మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుని 8 AM కి తిరిగి రూమ్ కి వచ్చేసారు. అయితే యాక్చువల్ గా సేమ్ డే జాన్ 14న 11 AM కి వెళ్ళి చెక్అవుట్ చేయాల్సి ఉంది. కానీ మార్నింగ్ టెంపుల్ నుండి రాగానే అప్పటి వరకు నార్మల్ గా ఉన్న కుమార్ అండ్ దేవి ఒక్కసారిగా ఇద్దరికి హెల్త్ బాగాలేదు అని చెప్పడంతో వెంటనే వాళ్ళని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు నితిన్. కాకపోతే డాక్టర్స్ ఏమీ లేదు అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి పంపించేశారు. సరే చెక్అవుట్ చేసేస్తారులే అని వెయిట్ చేస్తున్న హోటల్ వాళ్ళకి నైట్ 6 అవుతున్నా కానీ వీళ్ళు కిందకి రాకపోవడంతో వెళ్ళి డోర్ కొట్టారు. కానీ లోపల నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మొబైల్ నెంబర్స్ కి ట్రై చేసినా కానీ నో యూస్. దాంతో స్పేర్ కీతో ఓపెన్ చేసి చూస్తే కుమార్ అండ్ దేవి బెడ్ మీద, నితిన్ అండ్ నీలం నేల మీద ప్రాణం లేకుండా పడి ఉన్నారు. వెంటనే లాడ్జ్ వాళ్ళు డాక్టర్స్ కి అండ్ పోలీసులకి ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడికి వచ్చి చూస్తే చనిపోయారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఇందులో షాకింగ్ విషయాలు ఏంటంటే ఇక్కడ దొంగతనం జరిగిందేమో అనుకుంటే రూమ్ లో ఉన్న గోల్డ్ అంతా కూడా అక్కడే ఉంది. హత్య చేశారా అనుకుంటే అసలు హత్య చేసినట్టు ఎలాంటి మార్క్స్ కూడా లేవు. పోనీ హెల్త్ ప్రాబ్లం వల్ల అంటే బాలేదు అని చెప్పింది దేవి అండ్ కుమార్ మాత్రమే కదా, మరి వాళ్ళ పిల్లలు కూడా ఎలా చనిపోయారో అర్థం కాలేదు. మేబీ వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకున్నారేమో అని ఆ యాంగిల్లో చూద్దామంటే వీళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ వచ్చి అసలు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్తున్నారు. పోలీసులు శవాల్ని పోస్ట్ మార్టంకి పంపించారు.
అయితే డెహ్రాడూన్ సిటీ ఎస్పీ ప్రమోద్ గారు అయితే పోస్ట్ మార్టంలో కూడా ఎందుకు చనిపోయారని చెప్పి క్లియర్ ఎవిడెన్సెస్ లేవు అని చెప్పారు. ఇలా ఇన్వెస్టిగేషన్ పరంగా అసలు వీళ్ళు ఎందుకు చనిపోయారు అనడానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. కానీ అక్కడ లోకల్ వాళ్ళు మాత్రం మేబీ ఈ ఫ్యామిలీ వాళ్ళు తెలియక గుడిలో ఉండగా ప్రసాదం తిని ఉంటారు, ఆర్ గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ చెయ్యకూడని పని ఏదో చేసుంటారు, అందుకే ఈ గుడిలో ఉండే క్షుద్ర ఆత్మలు వాళ్ళని ఇలా చేసేసాయని చెప్పుకుంటూ ఉంటారు. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా ఆన్సర్స్ లేని చావులు ఆత్మలే చేశాయా, లేదు అంటే దీని వెనక ఇంకేదైనా మిస్టరీ ఉందా? కమెంట్స్ లో చెప్పండి. అండ్ రీజన్ ఏదైనా కానీ దీని వల్ల ఈ గుడి చుట్టూ ఉండే భయం చాలా చాలా పెరిగిపోయింది. నా దృష్టిలో దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది చాలా పెద్ద డిబేట్, కానీ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మాత్రం తప్పకుండా ఉంటది. నెగిటివ్ ఎనర్జీ ఉంది అనిపిస్తే ఫస్ట్ ఆ థాట్ నుండి బయటికి వచ్చేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మిగతా సగం మీకు నచ్చిన టెంపుల్కో చర్చ్కో మసీద్కో వెళ్తే మీకు కూడా ధైర్యంగా అనిపించి కంప్లీట్ గా సాల్వ్ అయిపోతుంది. సో నెగిటివ్ ఎనర్జీని చూసి భయపడకండి. అండ్ ఈ టెంపుల్ విషయంలో ఈ టెంపుల్లో జరిగేదంతా నాటకం, జస్ట్ డబ్బుల కోసం మాత్రమే అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే కనీసం హుండీ కూడా లేని టెంపుల్ ఇది. సో దీని గురించి మిస్టరీ మరి ఎప్పటికీ వీడుద్దో. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. నేను నా 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా అని అడగంగానే కమెంట్ చేసి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే ఈ 1000 మెంబర్స్ నేమ్స్ రాసుకున్నా, కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మంచి కంటెంట్తో పాటు ఇంకేం ఇవ్వగలను అని ఆలోచిస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది. అదే అందరికీ దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఏదైనా పర్లా కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఉండడానికి రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా, చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.